అంటే వెస్టిజ్కి రాకముందు జాబ్ అనేది సాధించింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. తర్వాత వెస్టిజ్కి వచ్చిన తర్వాత నా సొంతంగా 2 స్కూటీలు తీసుకున్నా, కొత్త స్కిల్. తర్వాత i20 కార్ తీసుకున్నా. ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే 51 రూపాయలు వచ్చింది. తర్వాత ప్రతి నెల 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా ఇన్కమ్ నా టీం వాళ్ళకి ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాను. ఇలాంటివి జాబ్ లో ఉందా లీడర్స్? లేదు కాబట్టి వెస్టిజ్ చేయాలి. వెస్టిజ్ ఇస్ బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యు వెల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టిజ్. మైసెల్ఫ్ అర్చన శ్రీనివాస్ జగిత్యాల్ యూసిడి. నేను వెస్టిజ్లోకి రావడానికి కారణం ఏంటంటే మా సార్ బిజినెస్ బిల్డ్ చేసేవాడు. ఈ 3 years నుంచి వైఫ్ హస్బెండ్ ఇద్దరం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. నాకు మైగ్రేన్ పెయిన్ ఉండే, మైగ్రేన్ టైలర్ నా టెస్టిమోనియల్ తోటి నేను ఈ బిజినెస్లో వచ్చాను. ఎందుకంటే మైగ్రేన్ అనేది అంత తొందరగా తగ్గదు. మైగ్రేన్ టైలర్ నేను థైరాయిడ్ టాబ్లెట్ బంద్ చేసి 4 years అవుతుంది. నేను దాన్ని నమ్మినాకనే వెస్టిజ్లోకి వచ్చాను. ఏంటంటే వెస్టిజ్ చేయడం ద్వారా ఇప్పుడు వైఫ్ బిజినెస్ సిద్ధం చేయడం ద్వారా 2 వాలంటీర్స్కి వెళ్ళాము. అలాగే కారు వచ్చింది, ఇల్లు వచ్చింది. మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 25 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,88,000. థ్యాంక్ యూ. Good morning, leaders. Good morning. My name is Mandesh Lakshmi. మా గ్రామ వచ్చేసి చోడకొండ. మేము వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ స్టార్ట్ చేసినాం. ఫిజికల్ వర్క్, మైక్రో వర్క్ ఫుల్ టైం చేస్తున్నాం. మేము కూరగాయలు అమ్మే వాళ్ళం. అలాగే నేను కూడా చేసే అన్ని నేను వెస్టిజ్ చేయడం నా లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు కూడా కమిట్మెంట్ తోటి వర్క్ చేయడం ద్వారా మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మేము వెస్టిజ్ బిజినెస్ ద్వారా మంచి 10 లక్షల కార్ తీసుకున్నాం. మేమిద్దరం మాకు 2 పిల్లలు. మేమిద్దరం బైక్ పైన అయితే మా పిల్లల చెప్పు అక్కడ తీసుకొని పోయేవాళ్ళం. వెస్టిజ్ బిజినెస్ ద్వారా మీకు చాలా లైఫ్ ఎంజాయ్ చేసినాం. మీకు కూడా కమిట్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. మాలాగా బిజినెస్ మంచిగా రన్ చేసుకోవడం ద్వారా మీకు లైఫ్ ఎంజాయ్ చేయడం ద్వారా మంచి సక్సెస్ కావచ్చు. అలాగే మీ ప్రొడక్ట్ వరకు మీ ప్రొడక్ట్ కూడా వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 9,000 తీసుకోండి. గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ వచ్చేసి భాగ్య కేవీందర్ నిర్మల్. బిఫోర్ వెస్టిజ్కి రాకముందు నేను మైక్రో ఫైనాన్స్లో జాబ్ చేసిన వ్యక్తిని. మైక్రో ఫైనాన్స్ కొలాప్స్ కావడం వల్ల ఇంటికే పరిమితం అయిపోయినా. సో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తేనే ఫ్యామిలీ అనేది గడుస్తుంది. నాకు ఎలాంటి వర్క్ లేకపోవడం వల్ల అంటే రాకపోవడం వల్ల నాకు ఒక కిరాణా షాప్ పెట్టించడం జరిగింది. మా సారు కిరాణా షాప్ రన్ చేస్తున్న టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు సబ్బుల పేస్ట్ అక్కడ అమ్ముతున్నాం. సో ఇక్కడ ఉన్నాయి. మా సార్ ప్లాన్ వినలేడు. నాకు వచ్చి చెప్పిన వ్యక్తి విజయ్ సార్. చెప్పిన తర్వాత ఇక్కడ కూడా సబ్బులు ఇస్తే షేర్ చేస్తే బాగుంటుందట, మరి లైఫ్ సెటిల్ అవుతుందట అని చెప్తే మా సార్ ఫస్ట్ రిజెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్లాన్ వినలేడు తను. అక్కడ సబ్బులు సరుకులే, ఇక్కడ సబ్బులు సరుకులే. షాప్లో కూర్చొని బిజినెస్ చేసుకో, ఇంటింటికి పోతే నీకు ఏమీ రాదు. చిన్నపిల్లలు ఉన్నారు, నేను చక్కగా ఇంట్లో వరకు చూసుకొని షాప్ చూసుకొని చెప్పడం జరిగింది. సరే అనేసి ఒక 2 years నేను లైఫ్ స్పాయిల్ అయిపోయింది. 2 years తర్వాత దేవుడు అవకాశాలు రూపంలో ఇస్తాడు మనని. అంటే ప్రతి ఒక్కరికి టెంపుల్కి వెళ్తారు కదా, ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటాయి. కానీ మనకు వచ్చిన కోరికలను దేవుడు ఫిలప్ చేయడు. మనుషుల రూపంలో అవకాశాలు అనేవి వస్తాయి ప్రతి ఒక్కరికి. అవకాశాలు అనేది మనుషుల రూపంలో వస్తుంది, డబ్బు రూపంలో, గోల్డ్ రూపంలో రాదు. సో 2020లో మళ్ళీ ఆపర్చునిటీని మేము చూస్ చేసుకున్నాము. 2020లో కరోనా రావడం వల్ల ఒక 1 year మళ్ళీ వేస్ట్ అయిపోయింది. 2021 నుండి ఫుల్ టైమ్గా టేకప్ చేస్తే అంటే నా కిరాణా షాప్ పక్కకు పెట్టి నేను రన్ చేస్తే నాకు హెల్త్ ఇష్యూ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూ కోసం వచ్చిందని నా కోసం నేను వాడుకొని కొనుక్కున్నప్పుడు 280 రూపాయలు వచ్చింది. నాకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేస్తే ఎంత కనుక 1,45,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను.